సుల్తాన్ కావాలనుకున్నది ఏదైనా తెచ్చిచ్చేవాడు. ఒక ఎంట్రీ చేయాలి. 2025, 2026లో రాబోయే ఈ 10 బ్రూటల్ యాక్షన్ మూవీస్ విధ్వంసాన్ని సృష్టించబోతున్నాయి. యానిమల్, కిల్, మార్కో లాంటి మూవీస్ తర్వాత ఈ 10 మూవీస్ బాక్సాఫీస్ దగ్గర మనం ఊహించని విధంగా కలెక్షన్లు రాబట్టనున్నాయి. అయితే పదండి ఫ్రెండ్స్, ఆ 10 మూవీస్ ల గురించి మాట్లాడుకుందాం. టాప్ 3 మూవీస్ అయితే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరానున్నాయి. అయితే వాటిని మీరు అస్సలు మిస్ అయ్యకండి. లైక్ బటన్ మరియు సబ్స్క్రైబ్ బటన్ ని ఒత్తి ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, హిట్ ద థర్డ్ కేస్. హిట్ మూవీ యొక్క ట్రైలర్ చూసిన తర్వాత బ్రూటల్ యాక్షన్ ల సరిహద్దులను చెరిపేస్తుంది అని అనిపిస్తుంది. ట్రైలర్ మధ్యలో ఒక వ్యక్తిని మధ్యలో నుంచి నరికేస్తారు. ఈ మూవీ హిట్ ఫ్రాంచైజ్ లో 3వ మూవీ. మిగిలిన 2 మూవీస్ బాక్సాఫీస్ దగ్గర మంచిగా సక్సెస్ ని అందుకున్నాయి. అయితే ఈ ఫ్రాంచైజ్ లో న్యాచురల్ స్టార్ నాని గారు ఎంట్రీ ఇవ్వడంతో దీని హైప్ వేరే లెవెల్లో ఉంది. ఆయన మిగిలిన 2 మూవీస్ ని నిర్మించారు, అది వేరే విషయం అనుకోండి. హిట్ 3 మూవీ టాలీవుడ్ లోనే అత్యంత బ్రూటల్ యాక్షన్ మూవీగా ఉండబోతుంది. అయితే మూవీ ఎలా ఉండబోతుందో ఈ మూవీ వచ్చాక తెలుస్తుంది. ట్రైలర్ అయితే బాగుంది. ఈ మూవీ మే 1, 2025లో రాబోతుంది. నెంబర్ 2, బెంజ్. ఈ మూవీ తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న బ్రూటల్ యాక్షన్ మూవీ. ఈ మూవీలో హీరోగా మాస్టర్ రాఘవ రాజేష్ గారు నటిస్తున్నారు. ఇందులో ఆయన మోస్ట్ డేంజరస్ రోల్ ని ప్లే చేయబోతున్నారు. ఇందులో ఆయన చెఫ్ గా నటిస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, ఇందులో ఆయన చెఫ్ గా తక్కువ మరియు మనుషుల శరీరంతో ఎక్కువగా ఆడేలా విధంగా ఉన్నాడు. ఈ మూవీ స్టోరీని లోకేష్ కనకరాజ్ గారు రాశారు. ఆయన శిష్యుడే ఈ మూవీని తీస్తున్నారు. ఈ మూవీ కూడా LCA లో భాగం కానుంది. అయితే ఈ మూవీ 2025లో రాబోతుంది. నెంబర్ 3, టాక్సిక్. టాక్సిక్ ఎలాంటి యాక్షన్ థ్రిల్లర్ మూవీ అంటే ప్రతి ఒక్క ఆడియన్స్ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీని గీతూ మోహన్ దాస్ గారు తీస్తున్నారు. అదే విధంగా ఆమె ఈ మూవీని దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మూవీలో రాఖీ స్టార్ యస్ గారు నటిస్తున్నారు. ఆయన ఈ మూవీలో ఒక మాఫియా గ్యాంగ్స్టర్ గా కనిపించబోతున్నారు. KGF తర్వాత వస్తున్న మూవీ కాబట్టి ఈ మూవీపై భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీ ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది అని మేకర్స్ భావిస్తున్నారు. అయితే ఈ మూవీ ఏప్రిల్లో రావడం లేదు, కానీ ఈ మూవీ 2025లోనే రిలీజ్ కాబోతుంది. ఫ్రెండ్స్, ఈ లిస్ట్ లో ఉన్న తర్వాత మూవీస్ ల గురించి మాట్లాడుకోబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మూవీస్ ఉన్నాయి. నేను కేవలం 10 మూవీస్ నే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. నెంబర్ 4, స్పిరిట్. ఇది టాలీవుడ్ నుంచి రాబోతున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. అయితే ఫ్రెండ్స్, అందరూ కూడా రెడీగా ఉండండి. ఎందుకంటే ప్రభాస్ గారు ఇప్పటి వరకు అసలు చూడని వైలెన్స్ ని ఈ మూవీలో చూపించబోతున్నారు. అసలు మాస్ అంటే ఏమిటో ఈ మూవీలో మీరు చూస్తారు. 1000 కోట్ల రికార్డు ప్రభాస్ గారికి నార్మల్ అయిపోయింది. దీంతో ఆయన ఇప్పటి వరకు క్రియేట్ చేయని కొత్త రికార్డ్ ని క్రియేట్ చేయబోతున్నారు. ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ గారు తీస్తున్నారు. సలార్ మూవీలో కేవలం డైనోసార్ శాంపిల్ ని మాత్రమే చూసాం. ఈ మూవీలో మొత్తం డైనోసార్ విధ్వంసాన్ని చూడబోతున్నాం. అయితే ఈ మూవీని తీయడానికి సందీప్ రెడ్డి వంగ గారు రామ్ గోపాల్ వర్మ గారి సలహా కూడా తీసుకున్నారు. అలాగే ఆయన్ని కూడా సహదర్శకత్వం వహించమని కోరారు. అయితే ఆయన దీనికి దర్శకత్వం వహిస్తారో లేదో అది తర్వాత విషయం. ఒకవేళ వీళ్ళిద్దరూ కలిసి ఈ మూవీని తీస్తే నిజంగా ఈ మూవీని చూడడానికి మన 2 కళ్ళు చాలవు. దీంట్లో కొరియన్ యాక్టర్ డాన్లీ గారు విలన్ గా నటిస్తున్నారు. దీంతో ఈ మూవీ గ్లోబల్ వైజ్ గా రిలీజ్ కాబోతుంది. 2 డైనోసార్లు ఒకే మూవీలో కొట్టుకుంటే చూడ్డానికి ఆ మజానే వేరుగా ఉంటుంది. ఈ మూవీ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఈ మూవీ కోసం సందీప్ రెడ్డి వంగ గారు ఎప్పటి నుంచో BGM ని కూడా కంపోజ్ చేస్తున్నారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఇక ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వడమే లేట్. అయితే ఈ మూవీ 2000 కోట్లు ఈజీగా సంపాదిస్తుందా లేదా కింద కామెంట్ చేయండి. ఈ మూవీ 2026లో రాబోతుంది. నెంబర్ 5, వార్ 2. ఈ మూవీ 2019లో వచ్చిన వార్ మూవీకి సీక్వెల్ గా రాబోతుంది. ఇందులో మనకి హృతిక్ రోషన్ గారు, NTR గారు కనిపించబోతున్నారు. ఈ మూవీలో ఫుల్ పొటెన్షియల్ ఉంది 1000 కోట్లు సంపాదించడానికి. ఈ మూవీలో జూనియర్ NTR గారు ఒకవైపు ఉంటే హృతిక్ రోషన్ గారు మరొక వైపు ఉన్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే షూటింగ్ అంతా అయిపోయింది, కేవలం సాంగ్ షూటింగ్సే ఉంది. కాబట్టి మనం ఆగస్టు 14న ఈ మూవీని చూడబోతున్నాం. ఈ మూవీ స్పై యూనివర్స్ లో రాబోతుంది. అదే విధంగా జూనియర్ NTR గారితో సోలో మూవీ కూడా ఒకటి ఇందులో రాబోతుంది. ఈ మూవీ 1000 కోట్లు ఈజీగా సంపాదిస్తుంది. ఎందుకంటే 2025లో వస్తున్న అతిపెద్ద మూవీ ఇది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ గారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ బాహుబలి 2, పుష్ప 2 లాంటి మూవీస్ ల రికార్డ్ ని ఈజీగా బ్రేక్ చేయగలదు. ఇది ఒక సీక్వెల్ మూవీ. మన దేశంలో సీక్వెల్ మూవీస్ కి ఉన్న క్రేజ్ ఏంటో మనకు అందరికి తెలుసు. అయితే మీకేమనిపిస్తుంది? ఈ మూవీ ఈ 2 మూవీస్ ల రికార్డ్ ను బ్రేక్ చేస్తుందా లేదా కింద కామెంట్ చేయండి. నెంబర్ 6, ఈ మూవీకి ఇంకా పేరు పెట్టలేదు. మలయాళం ఇండస్ట్రీలో బెస్ట్ డైరెక్టర్ అయిన హనీఫ్ గారు ఈ మూవీని తీయబోతున్నారు. ఆయన ఇదివరకే మార్కో లాంటి బ్రూటల్ యాక్షన్ మూవీని తీశారు. అయితే ఈయన బాలీవుడ్ కోసం ఒక హై అప్టైన్ మూవీని తీయబోతున్నారు. ఈ మూవీ కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మార్కో లాగా రాబోతుంది. కానీ
ఇండియాలోనే అతిపెద్ద ప్రొడక్షన్ అయిన ధర్మ ప్రొడక్షన్ లో అతను ఒక పెద్ద బ్రూటల్ యాక్షన్ మూవీని తీయబోతున్నారు. టైటిల్ ఇంకా ప్రకటించలేదు. అదే విధంగా యాక్టర్స్ ని కూడా ఇంకా ఆయన రివీల్ చేయలేదు. అయితే ఈ మూవీ 2026లో రాబోతుంది. నెంబర్ 7 మార్కో 2. దర్శకుడు మొహమ్మద్ హనీఫ్ గారు మరియు ఉన్ని ముకుంద్ గారి కాంబినేషన్ లో వచ్చిన మార్కో మూవీ ఏ విధంగా అందరిని మన్నన పొందిందో మనకందరికి తెలుసు. మార్కో మూవీ ఒక బ్రూటల్ యాక్షన్ మూవీ. కొంతమంది ఈ మూవీని చూస్తూ వాంతి కూడా చేసుకున్నారు. అయితే మార్కో 2 మూవీని కూడా హనీఫ్ గారు తీయబోతున్నారు. ఇందులో ఉన్ని ముకుందన్ గారు హీరోగా నటించబోతున్నారు. మార్కో మూవీ క్లైమాక్స్ లో అనౌన్స్మెంట్ చేశారు. అయితే కొన్ని రూమర్స్ ప్రకారం ఈ మూవీలో తమిళ సూపర్ స్టార్ చియాన్ విక్రమ్ గారు విలన్ గా నటించబోతున్నారు అని చెప్తున్నారు. దాని వల్ల ఈ మూవీ కొన్న హైప్ వేరే లెవెల్లో పెరిగింది. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 ఇంకా ఎక్కువ ఇంటెన్స్ స్టోరీ టెల్లింగ్, బ్రూటల్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. కొన్ని ఇంటర్వ్యూలలో డైరెక్టర్ హనీఫ్ గారు మరియు ఉన్ని ముకుందన్ గారు కొన్ని హింట్ ఇచ్చారు ఈ మూవీ ఏ విధంగా ఉండబోతుందో అని. అవి వింటే ఆడియన్స్ షాక్ అవుతారు. రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీ 2026లో రాబోతుంది. నెంబర్ 8 యానిమల్ పార్క్. బాలీవుడ్ నుంచి రాబోతున్న అతిపెద్ద యాక్షన్ బ్రూటల్ మూవీ ఇది. 2023లో రిలీజ్ అయిన ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ కి ఇది సీక్వెల్ గా రాబోతుంది. అయితే ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉండబోతుంది అని అనౌన్స్ చేశారు. యానిమల్ మూవీ ప్రజలని పిచ్చెక్కించింది. యానిమల్ మూవీ చివర్లో మరొక విలన్ ని మనం చూస్తాం. అతని పేరు అజీజ్. ఇతను బాబీ డియోల్ యొక్క తమ్ముడు. అతను ఒక మోస్ట్ డేంజరస్ బుచ్చర్. అతిపెద్ద ట్విస్ట్ ఏమిటంటే అతను అచ్చం రణ్ విజయ్ లాగా తన ముఖాన్ని మార్చుకున్నాడు. అయితే యానిమల్ పార్క్ లో మనం రణబీర్ కపూర్ ని డ్యూడ్ రోల్ లో చూడబోతున్నాం. అయితే ఇద్దరు రణ్ విజయ్లు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తారు. ఇది యుద్ధం కాదు, విధ్వంసం అవ్వబోతుంది. ఆడియన్స్ నిజంగా ఈ మూవీని చూడడానికి పరిగెత్తుతారు. రణ్ విజయ్ వర్సెస్ అజీజ్ ల మధ్య ఫైట్ జరిగితే ఎవరు గెలుస్తారు కింద కామెంట్ చేయండి. అయితే యానిమల్ 3 కూడా రాబోతుంది. ఈ విషయాన్ని రణబీర్ కపూర్ గారు కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ మూవీ 2026లో రాబోతుంది. నెంబర్ 9 రోలెక్స్. లోకేష్ కనకరాజ్ గారు ఇప్పటికే రోలెక్స్ మీద పనిచేస్తున్నారు. రోలెక్స్ అంటే వాచ్ కాదు, ఇది ఒక మూవీ. ఆయన రోలెక్స్ క్యారెక్టర్ పై ఒక సెపరేట్ మూవీ తీయబోతున్నారు. ఇందులో కేవలం సూర్య గారి క్యారెక్టర్ సెంట్రల్ అవ్వబోతుంది. మొత్తం మూవీలో రోలెక్స్ క్యారెక్టర్ మాత్రమే ఉంటే మరియు అతను ప్రతి ఒక్క తలని నరుకుతూ ఉంటే ఊహించండి 1000 కోట్లు ఈజీగా పడిపోతాయి. ఈ మూవీ 2027లో రాబోతుంది. ఈ మూవీ 2027 లోపు థియేటర్ లో రాబోతుంది.